అడ్డబొట్టు, నిలువు బొట్టు. ఉమ్. వీళ్ళకి రెండిటికి పడదంటారా ఎట్లా? పడదనేటటువంటిది లేదండి. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఆ దూరం ఇంకింత పెరిగిపోతుంది. ఓకే. రైట్. వీళ్ళందరూ అంటే కొంతమంది విష్ణువుని దేవుడిగా మొక్కుతారు. కొంతమంది శంకరుణ్ణి, శివుణ్ణి దేవుడిగా మొక్కుతారు. అవును, కొంతమంది ఆది పరాశక్తిని దేవతగా మొక్కుతారు. అంటే ఈ సృష్టికి మూలమే వీరు అని మొక్కుతుంటారు. అంతే కదా? అవును. రైట్. మీరు మొక్కేది మేము అమ్మవారి అమ్మవారి, ఉపాసకులం మేము. అంటే అమ్మవారే ఈ సృష్టికి మూలం అని మొక్కుతారు మీరు. అవునండి. ఓకే. అంటే ఇప్పుడు ఈడ ఏం కనపడుతుంది అని అంటే శివుడికి సంబంధించిన వాళ్ళు, అమ్మవారికి సంబంధించిన వాళ్ళు ఏకమై చిన్నజేరి మీద తిరగబడతా ఉన్నారు అని అన్నది కనిపిస్తా ఉంది. అంటే తిరగబడతా ఉన్నారు అనేది ఎప్పుడు అనాలి అంటే అక్కడ ఎలాంటి పొరపాటు కానీ ఇబ్బంది కానీ లేనప్పుడు కావాలని వ్యాఖ్యలు చేసి కావాలని చేస్తే దాన్ని తిరగబడము, ఎదురుదాడి చేయడము, అగౌరవపరచడము లేదా లక్ష్యంగా చేసుకొని మాట్లాడడము అనేటటువంటిది అది చెప్పాలా. కానీ అక్కడ నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఎలాగున్నాయి అంటే ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఎవరిస్తున్నారు అంటే వ్యతిరేకిస్తున్నాము అని అంటారు మీరు. వ్యతిరేకిస్తున్నారు. వారు చెప్పేటటువంటిది మా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మీరు కుటుంబంలో ఉన్న పిల్లలకు తెలియకపోతే సర్ది చెప్పాలా, అటు ఇటుగా పిల్లలకు తెలుస్తుందా పెద్దలకు తెలుస్తుందా? అంటే మీరు పిల్లలని యాక్సెప్ట్ చేసిండ్రు కదా. అవునండి, పెద్ద అని తనని యాక్సెప్ట్ చేసిండ్రు కదా. అవును. పిల్లలకు ఎక్కువ తెలుస్తుందా పెద్దలకు ఎక్కువ తెలుస్తుంది? అంటే కొన్ని ఒక పెద్దలు ఒక మాట చెప్తారు, శుక అని అంటారు. సంస్కృతంలో శుక అంటే చిలుక, రామచిలుక అని అర్థం. అదే శుక పేరుతో మహర్షి కూడా ఉన్నారండి, శుక మహర్షి అని ఉన్నారు. సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పారు పెద్దవాళ్ళు. సరే, నేను దానిలో పోకుండా దాని అర్థం మాత్రం నేను చెప్తాను. అంటే మంచి చెబితే శుకము చెప్పినా వినాలి, చెడు చెబితే శుక మహర్షి చెప్పినా కూడా వినకూడదు. అంటే మన శాస్త్రము గుడ్డిగా ఏది చెప్తే అది విను, దాన్నే గుడ్డిగా అనుసరించు అని మన శాస్త్రం ఏది చెప్పలేదు. ఏది మంచిదో దాన్ని ఆచరించమన్నారు, ఏది తప్పు ఉంటే దాన్ని ఖండించేటటువంటి అవకాశం కూడా సనాతన ధర్మంలో ఇచ్చారు, ప్రశ్నించేటటువంటి అవకాశం. మీరు అనుకునేది మంచి, తన అనేది చెడు అని అంటారు, అంతేనా? ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి. సరే, నేనేదో కావాలని వారిని నేను టార్గెట్ చేస్తున్నాను అనేటటువంటి మీరు అంటున్నారు. మీరు టార్గెట్ చేస్తున్నారని అంటారు. సరే, ఇప్పుడు మీరు హిందువు అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు వారు చెప్పిన స్టేట్మెంటే నేను తిరిగి మిమ్మల్ని అడుగుతున్నా. నేను వారు అన్నారు ఏమని, శివుడు ఎక్కడ ఉంటే అది శ్మశానము అని అన్నారు వారు. మీరు ఒప్పుకుంటారా దీన్ని? శివుడు ఎక్కడ ఉంటే అది శ్మశానం అని ఎట్లాగా స్టేట్మెంట్ ఇస్తాము? ఇప్పుడు చెప్పండి, ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? మరి ఇది తప్పైనప్పుడు తప్పు అని చెప్పడంలో తప్పేముంది? మీరు ఎక్కడ శివుడు ఉంటే అది శ్మశానము అనేటటువంటి ఒక వ్యాఖ్యానం మీరు చేసినప్పుడు శివుడు ఉన్నదల్లా శ్మశానం అని ఎట్లాగంటారు మీరు? అట్లా అనకూడదు కదా అని అడగడంలో తప్పేమున్నది? మరి ఇప్పుడు మేము అడగకపోతే ఇంకెవరు అడగాల? కుటుంబం అన్న తర్వాత ఉంటాయి ఎన్నో 1,00,000 సమస్యలు ఉంటాయి. ఇప్పుడు తండ్రి తప్పు చేస్తే కొడుకు అడగడానికి అవకాశం లేదా? అడగకూడదా? నా కుటుంబంలో ఉన్న సమస్యను నేనే అడగకపోతే పక్కవాడు వచ్చి అడుగుతాడా? మనమే సర్దుకోవాలి కదా, మనమే సరి చేసుకోవాలి కదా. ఆ ప్రయత్నమే మేము చేస్తూ ఉన్నాం. రైట్. ఓకే. త్రిదండ చిన్నజీయర్ స్వామి అంటారు. అవును. త్రిదండ అంటే ఆయన చేతిలో పట్టుకునేటటువంటిది దండం. అవును, దానికోసం అంటారు. అసలు త్రిదండం అంటే ఏంటిది? అంటే బహుశా నేను ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ చూసి బహుశా మీరు అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది. త్రిదండి అనేటటువంటిది చేతిలో పట్టుకున్నారు కదా, ఆ దండాన్నైనా తీసేయండి, లేకపోతే మీ వ్యాఖ్యలనైనా మార్చుకోండి అనేటటువంటి ఒక మాట చెప్పడం జరిగింది. త్రిదండి అని అంటారు. అంటే 3 అని అర్థం సంస్కృతంలో. అంటే వెదురు కర్రలు, 3 వెదురు కర్రలను ఒక చోట చేర్చి వాటిని కట్టుకుంటారు, అది చేతిలో పట్టుకుంటారు. ఆ 3 వెదురు కర్రల యొక్క సందేశం ఏంటి? అసలు 3 వెదురు కర్రలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అంటే మనసు, వాక్కు, కర్మ. ఒక వెదురేమో మనస్సును సూచిస్తుంది, ఇంకొకటి వాక్కును సూచిస్తుంది, ఇంకొకటి కర్మను సూచిస్తుంది. ఈ మనసు, వాక్కు, కర్మలు 3 కూడా సంయమనంలో ఉండాలి, సమన్వయంలో ఉండాలి అనే దానికి సూచికగా వారు త్రిదండాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు దేనికి సూచికగా వారు అది చేతిలో పట్టుకున్నారో దానికి విరుద్ధంగా మాకు అనిపిస్తున్నది. అంటే మనసు, వాక్కు, కర్మ 3 సమన్వయంలో లేదు. అంటే మీరు ఒకవైపు విష్ణువును పూజిస్తూ ఇంకోవైపు శివద్వేషాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సమతుల్యత అనేటటువంటిది మనకి ఎక్కడా కూడా
కనిపించడం లేదు. కాబట్టి ఏ మూడిటిని సూచిస్తున్నటువంటి త్రిదండాన్ని చేతిలో పట్టుకున్నటువంటి స్వామివారు దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదండి, దానికి ఆదర్శంగా నిలబడాలి కదా. మరి మనమే మన మాటలో, మన వాక్కులో, మన కర్మలో సమన్వయం లేకపోతే ఈ సమాజంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వారిని భగవంతునిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, గురువుగా కొలిచేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని ఆరాధ్యంగా తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారి మాటను వేద వాక్కుగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలా మనం మిస్గైడ్ చేసినట్టయితే అంతమంది కూడా వారు కూడా వీరు చెప్పినట్టుగా పక్కా దారిలో పోయే అవకాశం ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు అంటే వీటి వల్ల, ఈ వ్యాఖ్యల వల్ల, లేకపోతే ఇటువంటి వైఖరి వల్ల, ఇప్పుడు తను మాట్లాడినటువంటి చిన్నజీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు కావచ్చు, మీరు వ్యతిరేకిస్తున్నటువంటి విధానం వల్ల ఇప్పుడు హిందువులలో చీలికలు ఏర్పడితే దీనికి కారకులు ఎవరైతారు? ఇప్పుడు చీలికలు ఏర్పడకూడదనేటటువంటిది అందరి యొక్క అభిమతం అండి. నేను ఒక్కడినే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, సామవేదం, షణ్ముఖ శర్మ లాంటి మహానుభావులు కానీ, ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా అదే బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే మన ధర్మంలో మనం అందరం ఇప్పటికే 190 సమస్యలతో సతతం అవుతూ ఉన్నది. ఎప్పుడు ఏ రూపంలో ఈ ధర్మాన్ని తొక్కివేయాలా అని చెప్పి దుష్టశక్తులు కాచుకొని కూర్చున్నాయి. ఇటువంటి తరుణంలో మనమే కొట్లాడుకుంటూ కూర్చుంటే పక్కన వాడికి చులకన అయిపోతుంది, ధర్మాన్ని ఇంకా తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు. అటువంటిది జరగకూడదు. ఇటువంటి వ్యాఖ్యానాలు అంటే ఒకరిలో ద్వేషాన్ని నింపేటటువంటివో లేకపోతే ఇంకో రకమైన భావన కలిగేటటువంటి మాటలో కనీసము పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పీఠాధిపతులు అనబడేటటువంటి వాళ్ళ నోటి వెంబడి రాకూడదు అనేటటువంటిది మా మతం. వీరొక జిఆర్ స్వామి వారు ఒకరే కాదండి, ఆ సన్యాస పరంపరలో ఉండి పెద్ద పీఠాల్లో ఉన్నటువంటి శంకర పీఠాలు కావచ్చు, రామానుజ పీఠాలు కావచ్చు, మధ్వ పీఠాలు కావచ్చు, ఆ స్థానంలో ఉన్న ఎవరైనా ఇటువంటివి ఆడకూడదు. ఇటువంటి భేదభావాన్ని, ధర్మములో చిచ్చును రగిల్చేటటువంటి మాటలు ఆడకూడదు అనేటటువంటిది మా ఆవేదన.